హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకంలో భాగంగా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ సంబంధించి ఇప్పటికే చాలా సార్లు రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన తేదీలైతే పొడిగిస్తూ రావడం జరిగింది. మనకు డిసెంబర్ 14వ తేదీ చివరి తేదీగా రావడం జరిగింది. రేపు సాయంత్రం లోపల ఎవరైతే అప్లై అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అనేది ఈ యొక్క వెరిఫికేషన్ అంటే సర్వే అనేది అయితే చేస్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0కి సంబంధించిన సర్వేలో భాగంగా లబ్ధిదారులకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అనేది అడగడం, వారికి ఇల్లు అనేది ఎక్కడ మంజూరు చేయబోతున్నారు, ఎక్కడ అప్లై చేసుకోవడం జరిగింది, గతంలో ఇల్లు అనేది పొందున్నారా లేదా, ఇటువంటి సమస్యలు అనేది ఏదైనా సరే ఉన్నాయా అనే దానికి సంబంధించి ఇంటికి అధికారులు వెళ్లి వెరిఫికేషన్ అనేది చేయడంతో పాటు ప్రస్తుతం ఎటువంటి ఇంట్లో ఉండబోతున్నారు, వీరు ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయినట్లయితే ఎటువంటి ప్రాంతంలో ఎటువంటి ఇల్లు అనేది అంటే ఎక్కడ ఇల్లు అనేది కట్టుకోబోతున్నారో అది ఖాళీ స్థలం అనేది ఉందా లేదా ఆల్రెడీ అందులో ఇల్లు అనేది కట్టి ఉన్నారా అనే దానికి సంబంధించి అధికారులు వెరిఫికేషన్ అనేది చేసి వారికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఇల్లు అయితే శాంక్షన్ చేయడాలని దీనికి సంబంధించిన అధికారులకు ఈ యొక్క లిస్ట్ అయితే పంపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించి ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయినట్లు, వారందరికీ సంబంధించిన పట్టా అనేది వచ్చినట్లు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే లబ్ధిదారులకు సంబంధించి ఇటువంటి క్యూఆర్ కోడ్ తో కూడిన ఈ యొక్క డాక్యుమెంట్ అనేది లబ్ధిదారులకు అయితే అందజేస్తున్నారు. ఈ యొక్క క్యూఆర్ కోడ్ లో వారికి సంబంధించి ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయినట్లు వారికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది రావడంతో పాటు అందులో మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది అయితే అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ ను మీరు స్కాన్ అనేది చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు ప్రభుత్వం ఏదైతే ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసిన వెబ్సైట్ అనేది ఉందో అందులో మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకైతే రావడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి మార్పులు అనేది చేయాలన్నా సరే మీరు ఆన్లైన్ లో చేశారా లేదా అసలు మీకు ఇచ్చిన డాక్యుమెంట్ అనేది ఒరిజినల్ కాదు అనేది ఆ యొక్క క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్ గా మీకైతే తెలిసిపోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఎవరికైతే ఇళ్లకు సంబంధించి అంటే ఎవరికైతే సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉండి ఇల్లుకి అప్లై అనేది చేసుకుని ఉండి ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో వారందరికీ సంబంధించి త్వరలోనే పేమెంట్ అనేది విడుదల చేసేదానికి అవకాశంగా ముందుగానే వీరందరికీ సంబంధించి ఈ యొక్క గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఇటువంటి డాక్యుమెంట్లు మీకైతే అందజేయడం జరిగింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మిగిలిన వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి వారందరికీ సంబంధించి ఇటువంటి డాక్యుమెంట్లు మీకైతే అందజేయడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ మధ్య కాలంలో ఎవరికైతే ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయిందో ఆ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించి గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన సంబంధిత అధికారులతో పాటు సంబంధిత అధికారులు అందరూ కలిసి లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఇటువంటి డాక్యుమెంట్లు అనేది వారి యొక్క చేతికి అంటే ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో వారందరికీ ఈ యొక్క డాక్యుమెంట్లు వరకు అయితే అందజేయడం జరిగింది. మిగిలిపోయిన వారు ఎవరైనా సరే ఉన్నట్లయితే వెంటనే మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే ఇందులో మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే ఇంటి స్థలం అనేది లేకపోయినా కూడా మీరు సచివాలయంలో మీరైతే అప్లై అనేది మీరైతే చేసుకోండి. మీకు ప్రభుత్వ పథకానికి సంబంధించి అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక మీకు గనుక ఉన్నట్లయితే మీకు ముందు ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు 3 సెంట్లు ఇంటి స్థలం అనేది ఉచితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఎక్కడైతే ఖాళీ స్థలాలు అనేది ఉన్నాయో అవి మీకైతే కేటాయించడం జరుగుతుంది. తప్పనిసరిగా మరొక రోజు మాత్రమే గడువు అనేది ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరైతే మిస్ చేసుకోవద్దు. సంబంధిత అధికారిని మీరు కాంటాక్ట్ అనేది అయ్యి వెంటనే రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే రేపటి రోజుతో గడువు అనేది ముగుస్తుంది కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు. అలాగే మీకు సంబంధించి ఇప్పటికే అప్లై అనేది చేసుకునేవండి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నా లేదా గ్రామీణ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించి మీరు ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింకులు కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి.